మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్లో ఏర్పరిచిన స్తూపంపై ఉన్న శిల్ప పేరును మరియు వైసీపీ పార్టీ రంగులు వెంటనే తొలగించాలి. ఎస్డిపిఐ నూతన ప్రారంభోత్సవ స్తూపంపైన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్ అని రాయకుండా ఒక పార్టీ నాయకుడి పేరు శిల్ప అని మరియు వైసీపీ పార్టీకి సంబంధించిన రంగులు వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నంద్యాల మైనార్టీ నాయకులు, ప్రజలు. రాజకీయాలకు అతీతంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్ను అభివృద్ధి చేయండి. ఎస్డిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్డిపిఐ నంద్యాల అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఫాజిల్ దేశాయ్ మాట్లాడుతూ, నంద్యాల పట్టణంలోని సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్లో మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ స్తూపం పైన శిల్ప అని పేరు రాసి స్వాతంత్ర సమరయోధులు, మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పేరును అవమానపరిచే విధంగా క్రింద రాయడం జరిగింది. ఆ స్తూపానికి కూడా వైసీపీ పార్టీ రంగులు వేయడం చాలా సిగ్గుచేటు. నంద్యాల వైసీపీ నాయకులు, మైనార్టీ స్వాతంత్ర సమర యోధులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అక్కడ ఇంతకు ముందే నంద్యాలలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, మైనార్టీ సంఘాల నాయకులు అందరూ కలిసి 7 సంవత్సరాల క్రితమే ఆ సర్కిల్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్గా నామకరణం చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఒక నూతన రోడ్డు ప్రారంభోత్సవం కోసం కట్టిన స్తూపంలో మున్సిపల్ అధికారులు ఒక పార్టీకి చెందిన నాయకుడి పేరు వేయడం, ఒక పార్టీకి చెందిన రంగులు వేయడం చాలా సిగ్గుచేటు. కావున మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి 3 రోజులలో శిల్ప అనే పేరు మరియు వైసీపీ పార్టీ రంగులు తొలగించాలని, లేని ఎడల ఎస్డిపిఐ పార్టీ దగ్గరుండి తొలగిస్తుందని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో ఎస్డిపిఐ పార్టీ నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు అనీఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ కలాం, జిల్లా కార్యదర్శి ముల్లా ఇస్మాయిల్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కరీముల్లా, బ్రాంచ్ నాయకులు షెక్షావలి, రిజ్వాన్, షఫీ పాల్గొన్నారు. అటువంటి ప్రాంతంలో ఒక కూడలి కూడా నంద్యాల పట్టణంలో ఇంతకుముందు లేదు. అన్ని సామాజిక వర్గాలు మరియు ప్రజా సంఘాలు, పార్టీలు కలిసి ముస్లిం మైనారిటీ మహానాయకుల పేరు కూడా ఒక కూడలి కావాలని పోరాడి మున్సిపాలిటీ ముందర ఒక కూడలిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మైనారిటీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహానాయకుడు, స్వతంత్ర సమరయోధుడు, మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పేరు మీద ఆ యొక్క కూడలిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అటువంటి మహానీయుని పేరు మీద ఏర్పాటైన ఆ కూడలిలో రాజకీయం చేయడం చాలా దారుణమైన పరిణామం. ఆ యొక్క స్తూపాన్ని నేడు అధికారంలో ఉన్న నాయకులు ఏర్పాటు చేసి దానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని ఒక శిలాఫలకాన్ని పెట్టి పక్కన ఈ యొక్క పార్టీకి చెందినటువంటి పేర్లు, కలర్లు వేయడం, ఆ యొక్క స్తూపం పైన శిల్ప అని రాయడం, ఆయన యొక్క ఘనకీర్తిని, మొట్టమొదటి స్వతంత్ర సమరయోధుడు, మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి అబుల్ కలాం ఆజాద్ గారిని కించపరచడమే అవుతుంది. కాబట్టి ఎస్డిపిఐ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము, అటువంటి మహనీయుని నెత్తి మీద శిల్పాన్ని రాయడం చాలా దారుణమైన పరిణామం. మీరు ఆ యొక్క కూడలిని ప్రారంభించక ముందే ఆ యొక్క పేర్లను తొలగించి ప్రారంభించాలి. లేని ఏడియాల సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి 2-3 రోజులలో మీరు ఆ పని చేయకుంటే ఆ యొక్క పేర్లను తొలగించే పని కూడా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా చేస్తుందని డిమాండ్ చేస్తున్నాం. జై హింద్.